ఈరోజు బైంసా పట్టణంలో ఏదైతే మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ కోసం వచ్చామో కావున ఏదైతే ఈ రావులోళ్ళ హౌజ్ నంబర్లో మున్సిపాలిటీ బిల్ కట్టాలని బెదిరించి అస్సలే డ్యూ అక్కడ నల్లనే లేదు, 3 సంవత్సరాల నల్ల లేదు, ఏ కలెక్షన్ పెట్టలే, ఆన్లైన్లో ఉన్నది, మీరు కట్టాల్సిందే, లేకపోతే మీకు రిజెక్ట్ చేస్తాం, మీ ఇష్టం అయితే ఓన్లీ ఇడికే నీకే అటెండ్ సార్. వీడు ప్రభుత్వ ఉద్యోగి ఈ మొహమ్మద్ అనేటి ఆయన ఇంత దౌర్జన్యం చేయటండు. ఇది పై ఆఫీసర్లు ఏదైనా యాక్షన్ తీసుకొని అతనికి బయట తీసి అక్కడ డ్యూటీ నుంచి తీసేయాలని మా కాలనీ వాసులు ఎంత డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఆయన ఇంత బెదిరిస్తున్నాడంటే ఆయనకి ఇక్కడ కాషాయిది ఏదైతే కండువ ఉన్నదో ఆయన పడతలేదు. అంటే బైంసాల ఈ మున్సిపాలిటీ ఆయన సొంతం అంటే కైవసం చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి నేను ఇప్పుడన్నా ఈ సబ్ కలెక్టర్ గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళ మీద దృష్టి పెట్టి నిజాం ఏమవునో వాళ్ళకి తీసి సస్పెండ్ చేసేయాలా. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆయనకి ఎందుకు ఇంత బెదిరించుడు? అకాల్లో అంటున్నాడు. ఎందుకోసం సార్? మేము పనులు కట్టకొచ్చినామా? మేము బాధ్యత గలం కామా? పైసలు మేమేమో ఎంత మున్సిపాలిటీకి ఎంత కలెక్షన్ అవుతుంది ఆ పైసలు? ఇతనోడు ఆ మొహమ్మద్ అంటాడు బెదిరించి దొబ్బేయాలని అంటున్నాడు. సార్ ఇది మేము ఇంతన్నా మీరు కఠిన చర్యలు తీసుకోవాలా, లేదంటే మేము పెద్ద ఎత్తున ధర్నా చేపడతాం సార్. జై శ్రీరామ్. రాహుల్ నగర్ 7th వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి మున్సిపల్ ఆఫీస్కు రావడం జరిగింది. వచ్చే ప్రయత్నంలో నోటీస్ సర్టిఫికేట్స్ ఎలక్షన్ అధికారి అడిగితే నోటీస్ సర్టిఫికేట్ కోసం గత 2 రోజులుగా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ అధికారులు తిప్పించుకుంటున్నారు. రేపిస్తాం అనుకుంటా కాలయాపన చేస్తూ ఈరోజు లాస్ట్ మూమెంట్లో ఈరోజు చివరి తేదీ నామినేషన్ అయినా నోట్ ఇవ్వనంటే 10 సార్లు అభ్యర్థి 10 సార్లు పైకి కిందికి దిగుతూ వస్తున్నాడు. ఎలక్షన్ కమిషనర్ గారికి అడగండి, లేకపోతే ఇక్కడ అధికారికి అడగండి, 3-4 టేబుల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడ నుంచి దిగుతున్నారు. దానికి ఒక 2 hours సమయం తీసుకున్నాయి. అదేవిధంగా నోటీస్ ఇవ్వాలి అంటే నల్ల బిల్లు కట్టాలి అని అన్నారు. నల్ల బిల్లు అని అంటే మరి రాహుల్ నగర్ అనేది కొత్త కాలనీ. ఈ నల్లలు మా ఇంటి దగ్గర ఎవరైనా వచ్చి చూడొచ్చు. మాకు నల్లలు ఎప్పుడు రోజు నల్లలు వస్తలేవు, వాటర్ వస్తలేవు. అయినా కానీ నల్ల బిల్లు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నదని. ఎక్కడుంది మీకు ఆధారం? ఎక్కడుంది 3 సంవత్సరాల పెండింగ్? ఏ రోజైనా నోటీస్ ఇచ్చారా మీరు నల్ల బిల్లు కట్టలేదని చెప్పేసి? ఇప్పుడు నల్ల బిల్లు కట్టే వరకు మాకు నోటీస్ అని చెప్పేసి గట్టిగా ఒక ఉద్యోగికి ఎందుకు నల్ల బిల్ల కట్టాలని మేము ప్రశ్నిస్తే మీరు నల్ల బిల్ల ఖచ్చితంగా కట్టాలని మొహమ్మద్ అనే ఒక ప్రభుత్వ ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ విచక్షణ రహితంగా మాట్లాడి వీళ్ళని గేట్ నుంచి బయట నెట్టేయండి అకాల్తో అన్న పదాన్ని వాడడం వల్ల మేము కూడా ప్రశ్నించినాము. ఇలా నల్ల బిల్లు కట్టకుండా ఎందుకు అని చెప్పి చివరికి అధికారులు పంపిస్తే మేము ఆ నల్ల బిల్ల కూడా కట్టేసి నామినేషన్ దాఖలు చేయాలి. నేను కోరుకునేది ఏంటంటే ఈ మున్సిపాలిటీ అనేది ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులతోనే నడుస్తున్నది. కావున ఇక్కడ నుంచి కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి వీళ్ళందరికీ విన్నవించేది ఏంటంటే ఆ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలు ప్రశ్నించినప్పుడు అధికారులు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, ఎందుకు నల్ల బిల్లు కట్టుతున్నాం అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కానీ అధికార జులుం అనేది చూయించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిండ్రు. కాబట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగి ఆయన అవుట్సోర్సింగ్ ఉద్యోగి మొహమ్మద్ అనే వ్యక్తిని సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే వారిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. మా కాలనీ తరఫున అందరి తరఫున సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. 7 వార్డు నుంచి రాహుల్ నగర్ నుంచి పెద్ద ఎత్తున వచ్చినాము. ఈ మున్సిపల్ డిఎస్ఆర్ మాకు వాటర్ నల్ల లేకుండా కానీ మాకు వాటర్ బిల్లు వసూలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ 3 సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి మాకు ఒక నల్ల కూడా లేదు. కావున మాకు నల్ల బిల్లు వసూలు చేస్తున్నారు. నో డ్యూ సర్టిఫికేట్ అడగడానికి నువ్వు నల్ల బిల్ కడితేనే మాకు నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తానని అనుకుంటున్నారు. కానీ మేము 2200 నల్ల బిల్ కట్టాము. మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ ఏదైతే వసూలు చేసే ఆఫీసర్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే మాకు తుమ్ జావ్ ఇస్తూ హకాలు దేవు అని అన్నట్టు ప్రైవేట్ ఉద్యోగి హకాలతో ఇంటూ బార్ కర్దో ఈసారికి చెప్తే మీరు ఒకవేళ మాకు ఎక్కువ మాట్లాడితే నేను రిజెక్ట్ చేసి పడిస్తా, మీరు ఎల్లుండి అని ఈసారి కూడా చెప్తున్నారు.
ఈ సందర్భంలో మాకు ఇది ఏదైతే మీరు యాక్షన్ తీసుకుంటారో మరి కొందరు మాకు ఏంటంటే మాకు ఎవరు పట్టించుకోవట్లేదు ఈ మున్సిపాలిటీలో మేము బినాకారంతో నల్ల బిల్లు వసూలు చేస్తున్నారు ఈ మున్సిపాలిటీ అధికారి. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.